హలో అండి, నేను మీ సుజాతని. చలికాలానికి బాగా వేడివేడిగా రైస్ ఐటమ్ తినాలనిపిస్తుంది కదా. సో ఈజీ రైస్ ఐటమ్ చెప్తున్నాను చూడండి. ఇలా జస్ట్ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్తో చేసేసుకునేది. దానికి కావాల్సిన క్యాప్సికము, క్యారెట్, ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ, ఉంటే బఠానీలు వేసుకోండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి 2 లవంగం, 2 యాలక్కాయలు, ఒక చిన్న చెక్కలు 2 వేసుకొని అన్నీ ఇప్పుడు మనం చెప్పాం కదా కూరగాయలన్నీ కట్ చేసుకున్నది దానిలో వేసేసేయండి. వేసేసి కొంచెం మగ్గనియండి. మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, కారము, లైట్గా మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేయండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయటం లేదు, నార్మల్గా చేసేసానండి. సో దీన్ని ఒకసారి కొంచెం కలయబెట్టుకోండి. అది కొంచెం వేగింది అని అనిపించిన తర్వాత వెంటనే బఠానీలు వేసేసుకోండి. అది ఉడకాలి కదా బఠానీలు, సో ఇప్పుడే వేసేసుకోండి. అది వేసి కొంచెం పెరిగేయండి, బాగుంటుంది టేస్ట్. సో పెరిగేసిన తర్వాత మనం ఆల్రెడీ 1 గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాం. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోయింది, ఎందుకంటే నానుంటుంది కదా. సో ఆ బియ్యాన్ని తీసి కుక్కర్లో వేసి కొంచెం కలుపుకొని ఉప్పు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఒక 3 విజిల్స్ అండి, అంతే రెడీ. ఎంతో టేస్టీ అయినా మన క్యారెట్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది.